డైలీ బ్రెడ్ క్రాష్ సోల్జర్స్. మదర్ తెరీసా కుటుంబ వివరాలు ఏమిటి? మదర్ తెరీసా మన భారతదేశానికి ఎప్పుడు ఎందుకు వచ్చింది? మన భారత ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ మదర్ తెరీసా దగ్గర పలికిన మాటలు ఏమిటి? మదర్ తెరీసా భారతదేశానికి చేసిన సేవా కార్యక్రమాలు ఏమిటి? మదర్ తెరీసాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అవార్డులు ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. మదర్ తెరీసా ఈ పేరు వింటేనే మనకు గుర్తొచ్చేది ఈమె భారతదేశానికి చేసిన సేవా కార్యక్రమాలు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా తన జీవితం మొత్తం భారతదేశానికి త్యాగం చేసిన మహా గొప్ప మాతృమూర్తి. కుష్ఠరోగుల మధ్యన సహవాసం చేసిన దయామయురాలు. ఎంతోమంది అనాథ పిల్లలకు, వృద్ధులకు, పేదవారికి ఆశ్రయం కల్పించిన కరుణాశీలి మరియు ఒక మిషనరీ. ఈమె నెలకొల్పిన మిషనరీస్ ఆఫ్ చారిటీ, నిర్మల హృదయ్, మదర్ హౌస్, శాంతినగర్, ప్రేమ్దాస్ బాలల పునరావాస కేంద్రం, నిర్మల శిశు సదన్, బాలభవనం, మిషనరీ బ్రదర్స్ ఆఫ్ చారిటీ అను సేవా సంస్థలను కలకత్తా రైల్వే స్టేషన్లో 5 రూపాయలతో దిగిన ఈమె ఇన్ని సేవా సంస్థలను ఎలా స్థాపించిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మదర్ తెరీసా అసలు పేరు ఆగ్నెస్ గోషా బోజాక్షువా. ఈమెను ముద్దుగా ఆగ్నెస్ అని పిలిచేవారు. కావున ఈమెకు మదర్ తెరీసా అను పేరు ఎప్పుడు వచ్చిందో తెలుసుకునేంత వరకు ఈ వీడియోలో మదర్ తెరీసాను ఆగ్నెస్ అని పిలుస్తాను. కావున వీక్షకులు అర్థం చేసుకోగలరు. ఆగ్నెస్ 1910 ఆగస్టు 27వ తారీఖున యుగస్లేవియా దేశంలోని స్కోప్జీ అను గ్రామంలో జన్మించింది. కానీ ఈమె తల్లిదండ్రులు ఆల్బేనియా దేశానికి చెందినవారు. ఆల్బేనియా అప్పట్లో స్వతంత్ర దేశంగా లేకపోవడం వల్ల ఆల్బేనియా దేశం నుంచి యుగస్లేవియా దేశానికి ఈమె తల్లిదండ్రులు వలస వచ్చారు. ఆల్బేనియా దేశం, యుగస్లేవియా దేశం ప్రక్కనే ఉంటాయి. ఈమె తండ్రి పేరు నికోలా బోజాక్షువా. ఇతడు చిన్న బిల్డింగ్ కాంట్రాక్టరు మరియు రాజకీయ నేత. తల్లి పేరు డ్రోండా. ఈమె దైవభక్తి గల స్త్రీ. ఈమెకు ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు. తమ్ముడి పేరు లాజర్. ఇతడు ఆల్బేనియా దేశ సైనికుడిగా పనిచేశాడు. ఆగ్నెస్ కుటుంబం క్యాథలిక్ సంఘానికి చెందినది. కావున ఆగ్నెస్ పుట్టిన 2వ రోజునే ఆమె తల్లిదండ్రులు ఆమెకు బాప్తిస్మం ఇప్పించారు. పుట్టింది ఆగస్టు 27 అయితే బాప్తిస్మం పొందింది ఆగస్టు 28. కానీ ఆగ్నెస్ మాత్రం బాప్తిస్మం పొందిన రోజునే నిజమైన పుట్టినరోజుగా భావించేది. ఆగ్నెస్ కుటుంబం క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళేవారు. ఈమెకు సంగీతం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తల్లితో కలిసి చర్చిలో పాటలు పాడుతూ ఉండేది. ఈమె గానానికి చర్చిలో అందరూ మెచ్చుకునేవారు. అలాగే ఒకవైపు ఆగ్నెస్ యొక్క తండ్రి రాజకీయాల మీద చురుకుగా ఉండడం వల్ల రాజకీయ నాయకులు అతని ఇంటికి వచ్చేవారు. తన సొంత దేశమైన ఆల్బేనియా స్వాతంత్ర్యం గురించి ఎక్కువగా చర్చిస్తూ ఉపన్యాసాలు చేసేవాడు. ఈ మాటలన్నీ ఆగ్నెస్ వినేది. తండ్రిలో ఉన్న ధైర్యాన్ని, స్వతంత్ర భావనను, తప్పు చేయనప్పుడు వెనకడుగు వేయకూడదు అన్న విషయాలు తండ్రి నుంచి నేర్చుకుంది. అప్పటికి ఆగ్నెస్ వయస్సు 9 సంవత్సరములు. అంటే 1919లో తండ్రి ఒక రాజకీయ సభకు వెళ్ళి ఇంటికి మతి స్థిమితం లేకుండా తూలుతూ ఉంటూ నోటు నుండి రక్తం కక్కుకుంటూ ఇంటికి వస్తాడు. అప్పుడు ఆగ్నెస్ తల్లి అయిన డ్రోండా హాస్పిటల్కు తీసుకెళ్లి ఆ రోజుల్లో అత్యుత్తమ వైద్యం అందించింది. కానీ ఆగ్నెస్ తండ్రి మరణించాడు. కారణం, రాజకీయంగా ఈయన్ని వ్యతిరేకించేవారు భోజనంలో విషం కలిపి చంపేశారు. అప్పుడు ఆగ్నెస్ యొక్క కుటుంబం మానసిక వేదనకు గురైంది. తండ్రి చనిపోవడం మరింత దుఃఖాన్ని కలిగించింది. కానీ తల్లి అయిన డ్రోండా మాత్రం తన 3 పిల్లలకు ధైర్యం చెప్పి భవిష్యత్తు పట్ల ధైర్యంగా సాగాలి అని నేర్పించింది. ఇలా కొన్ని రోజులు గడుస్తుండగా బిల్డింగ్ కాంట్రాక్టర్గా ఉన్న సహచరుడు వీళ్ళ పార్ట్నర్షిప్ను రద్దు చేశాడు. దీనితో ఆగ్నెస్ కుటుంబం వ్యాపారం నుంచి ఆదాయం లేకపోవడం వల్ల లేని స్థితిలోనికి వచ్చేశారు. దీనితో ఆగ్నెస్ కుటుంబం మరింత కృంగిపోయింది. కుటుంబ పోషణ కోసం ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ అమ్మేశారు. ఆఖరికి వీరి ఆస్తి ఇల్లు ఒక్కటే మిగిలింది. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటూ డ్రోండా తన పిల్లలకు మనోధైర్యాన్ని నింపింది. ఆ ధైర్యంతో చిన్నగా ఒక బట్టల షాపును ప్రారంభించింది. ఆ బట్టల షాపులో వస్త్రాలు, రగ్గులు నేసి అమ్ముతూ ఉండేది. ఇవన్నీ ప్రజలను ఎంతో ఆకర్షించేవిగా ఉండటం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందింది. దీనితో డ్రోండా తన 3 పిల్లలను చదివించేది. వ్యాపారం అభివృద్ధి చెందడం వల్ల భర్త చనిపోయినప్పుడు వచ్చిన పాత మిత్రులు మరలా వీరితో చేరారు. కానీ
ఈసారి మాత్రం డ్రోండా వారితో జాగ్రత్త పడింది. డ్రోండా అనగా ఆగ్నస్ యొక్క తల్లి. డ్రోండా తన పిల్లలకు ఎప్పుడు ప్రజలకు సాయపడాలని బోధించేది. ఒక రోజున డ్రోండా చర్చి నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఒక అమ్మాయి అనారోగ్యంతో రోడ్డు పక్కన బాధపడుతుంది. పైగా వైద్యం అందించలేక వారి కుటుంబస్తులు ఆమెను వదిలేశారు. అప్పుడు డ్రోండా చూసి ఇంటికి తీసుకువెళ్ళి వైద్యం అందించి కొన్ని రోజులు ఇంట్లో ఉంచుకుని బాగయ్యాక పంపించింది. ఇదంతా ఆగ్నస్ చూసి తల్లిలా ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి అన్న ఆలోచన హృదయంలో నాటుకుపోయింది. ఆగ్నస్ తన తండ్రి నుంచి ధైర్యం మరియు అనుకున్నది నెరవేర్చుకోవడం మరియు అన్యాయాలను ఎదిరించడం నేర్చుకుంది. తల్లి నుంచి దైవభక్తి మరియు బీదలకు సాయం చేయడం మరియు రోగులను ఆదుకోవడం వంటివి నేర్చుకుంది. తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నదే ఈమె అభ్యున్నతికి గొప్ప ఖ్యాతిని తెచ్చుకోవడానికి దోహదం చేశాయి. అలాగే ఆగ్నస్ తన స్థానిక చర్చిలో సొడాలిటీ అనే గ్రూప్లో సభ్యత్వం పొందింది. సొడాలిటీ సభ్యత్వం అంటే ఏమిటంటే ఇతర దేశాలకు వెళ్ళిన మిషనరీలు అక్కడ పరిస్థితులు వివరిస్తూ ఆ చర్చికి ఉత్తరాలు వ్రాసేవారు. ఆ ఉత్తరాలు ఆగ్నస్ చాలా శ్రద్ధగా చదువుతూ ఉండేది. అప్పట్లో మన భారతదేశంలో బెంగాల్ రాష్ట్రంలోని జెసూట్ అనే మిషనరీ వచ్చింది. ఆ మిషనరీ యొక్క ఉత్తరాలు ఈమె చదువుతూ ఉండేది. అప్పట్లో బెంగాల్ రాష్ట్రంలోని అనేక మంది ఆకలి బాధతో చనిపోతున్నారని, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్న ఉత్తరాన్ని ఆగ్నస్ చదివింది. అప్పటి నుంచి భారతదేశం వెళ్ళి సేవ చేయాలి అన్న తలంపు మనసులో నాటుకుపోయింది. కానీ భారతదేశం ఎలా వెళ్ళాలో తెలియదు. ఇంతలో తమ్ముడైన లాజర్ మిలిటరీ చదువు పూర్తి చేసి అల్బేనియా దేశానికి సైనికుడిగా ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. ఇక ఇంట్లో తన తల్లి మరియు చెల్లి మాత్రమే ఉండేవారు. ఆగ్నెస్ మాత్రం చర్చికి వెళ్ళినప్పుడల్లా భారతదేశంలో ఉండే మిషనరీ సర్వీసుల గురించి ఫాదర్లను అడుగుతూ ఉండేది. వారు ఆమెకు అనేక విషయాలు చెప్పేవారు. దీనితో భారతదేశం వెళ్ళాలన్న కోరిక మరింత దృఢమయ్యింది. ఒక రోజున విదేశాల నుండి ఒక ఫాదర్ మిషనరీ సర్వీసుకై ఆగ్నెస్ యొక్క చర్చికి వచ్చాడు. చర్చిలో పిల్లలకు బోధించుచుండగా ఒక ప్రపంచపటం చూపించి ఆ ప్రపంచపటంలో ఉన్న చుక్కలు దేనిని సూచిస్తాయి అని అడిగినప్పుడు వెంటనే ఆగ్నెస్ లేచి ఇది ప్రపంచంలో ఉన్న మిషనరీలను సూచిస్తుంది అని చెప్పింది. పైగా భారతదేశంలో ఉన్న మిషనరీస్ గురించి ఆగ్నెస్ ఫాదర్కు వివరించింది. అప్పుడు ఫాదర్ ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత ఆ ఫాదర్ ఆగ్నెస్ దగ్గరకు వచ్చి భారతదేశంలో మిషనరీగా నీవు వెళ్ళాలి అనుకుంటే గనక నీకు ఒక సలహా ఇస్తాను. అదేమిటంటే ఐర్లాండ్ దేశంలో సిస్టర్ ఆఫ్ లోరెట్టి అనే మిషనరీ సర్వీసు ఉన్నది. ఆ సంస్థకు భారతదేశం యొక్క మిషనరీలతో సంబంధం ఉన్నాయి. కావున నువ్వు ముందు ఐర్లాండ్ వెళితే వారి ద్వారా భారతదేశం వెళ్ళవచ్చు అని ఐర్లాండ్ అడ్రస్ ఇచ్చాడు. దానితో ఆగ్నెస్కు మరింత ఆనందం కలిగింది. భారతదేశం వెళ్ళాలన్న కోరిక నిజమవుతున్నందుకు సంతోషపడింది. అప్పటికి ఆగ్నెస్ వయస్సు 18 సంవత్సరములు. ఈ వయస్సు యవ్వన ప్రయాన్ని ఆనందించే వయస్సు. కానీ తాను అనుకున్నది నెరవేర్చుకోవడం కోసం ఈ విషయాన్ని తల్లికి చెల్లికి చెప్పింది. అలాగే అల్బేనియా దేశంలో సైనికుడిగా పనిచేస్తున్న తమ్ముడికి ఉత్తరం రూపంలో చెప్పింది. కానీ తమ్ముడు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఐర్లాండ్లో ఒక మఠకన్యగా జీవించడం చాలా కష్టం. మఠకన్య అంటే వివాహం చేసుకోకూడదు. మిషనరీ సేవ జీవితాంతం చేయాలి. కావున ఇవన్నీ నీకెందుకు అని తమ్ముడు ఒప్పుకోలేదు. కానీ ఆగ్నెస్ మాత్రం మఠకన్యగా ఉంటాను అని తమ్ముడికి కుటుంబానికి తేల్చి చెప్పేసింది. ఆ తరువాత 1928 నవంబర్లో రైలు ప్రయాణం ద్వారా ఐర్లాండ్ దేశంలో అడుగుపెట్టింది. అదే నెల 29న మిషనరీలో ఒక విద్యార్థిగా చేరింది. అక్కడ ఇంగ్లీష్ భాషను నేర్చుకుంది. ఎందుకంటే భారతదేశం వెళ్ళాలి అంటే అప్పుడు భారతదేశంలో బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నారు. కావున ఇంగ్లీష్ భాషను నేర్చుకుంది. అలాగే ఆమెకు ఆల్బేనియన్ మరియు పెర్బో భాషలు కూడా వచ్చు. అలా ఐర్లాండ్లో కొంతకాలం శిక్షణ పొందాక తక్కువ కాలంలోనే అక్కడ మంచి పేరు తెచ్చుకుంది. ఒక రోజున ఆ మిషనరీ పెద్దలు ఆగ్నెస్ను భారతదేశం పంపడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆగ్నెస్ను పిలిచి నిన్ను భారతదేశంలోని డార్జిలింగ్లో మిషనరీగా పంపిస్తున్నాము. అక్కడ నీ సేవా కార్యక్రమాలు ప్రారంభించు అని చెప్తారు. పైగా నీ పాత జీవితానికి స్వస్తి చెప్పి నూతన జీవితాన్ని ప్రారంభించు. కావున నూతన జీవితానికి సరిపడా నీవు ఒక క్రొత్త పేరును ఎంచుకో అని చెప్పినప్పుడు ఆగ్నెస్ ఆలోచించి దెరీసా అనే పేరును ఎంచుకుంది. అప్పుడు మిషనరీ పెద్దలు సిస్టర్ దెరీసా అనే పేరుతో క్రొత్త జీవితాన్ని ప్రారంభించు అని చెప్పి ఆమెను ఆశీర్వదించి భారతదేశంలో డార్జిలింగ్కు పంపారు. అప్పటికి ఆమె వయస్సు 19 సంవత్సరములు. ఇక నుంచి ఆగ్నెస్ను దెరీసా అని పిలుచుకుందాం. డార్జిలింగ్ అనేది హిమాలయ పర్వతాల దగ్గర ఉంటుంది.
డార్జిలింగ్లో 2 సంవత్సరములు మిషనరీ సేవ చేసి ఆ తరువాత బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా చేరుకుంది. కలకత్తా రావడంతో అక్కడ దీన పరిస్థితులు, గతంలో ఉత్తరాల్లో చదివినవి ఇప్పుడు కల్లారా చూసి చలించిపోయింది. ఎలాగైనా వీరికి సేవ చేయాలి అని నిర్ణయం తీసుకుంది. అలాగే 1931 మే 24న మఠకన్యగా ప్రమాణ స్వీకారం చేసింది. ఇక నుంచి మిషనరీ పెద్దలు ఏం చెప్తే అదే చేయాలి. కావున ఎంటల్లి ప్రాంతంలోని లొరట్టా కాన్వెంటులో సెయింట్ మేరీ హై స్కూల్లో ఉపాధ్యాయురాలుగా చేరింది. ఇక 15 సంవత్సరములు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. దీనితో ప్రధానోపాధ్యాయురాలుగా ఉన్నత పదవి పొందింది. అలాగే ఆ చుట్టుపక్కల స్థానిక ప్రజలలో సంబంధాలు ఏర్పడ్డాయి. మురికివాడలోని పేద ప్రజల పరిస్థితులు చూసి సాయం చేయలేకపోతున్నానన్న అసంతృప్తితో ఉండేది. వీళ్ళ కష్టాలు తీర్చాలన్న ఆలోచనలు, కన్నీళ్లు తొడవాలన్న ఆలోచనలు బలోపేతం అయ్యాయి. కానీ ప్రధానోపాధ్యాయులుగా ఉంటే వీరికి స్వచ్ఛందంగా చేయడం కష్టమని భావించింది. అందుకు మఠకన్య అధికారినితో ఈ ఉద్యోగం మానేసి బయటకు వెళ్ళి సేవ చేయాలి అని తన నిర్ణయం చెప్పింది. కానీ ఆమె ఒప్పుకోలేదు. కానీ ఆమెలో ఉన్న ఆ సహాయ గుణాన్ని చూసి రోమ్లో ఉన్న మిషనరీకి అనుమతి కోసం ఉత్తరం రాస్తానని చెప్పింది. కానీ రోమ్కు పంపిన ఉత్తరానికి జవాబు 2 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఆ 2 సంవత్సరములు ఉద్యోగం చేస్తూనే ఉన్నది. 1940 ఏప్రిల్ 2న రోమ్లోని పోప్లియాన్ నుంచి తెరీసాకు మఠాశ్రమం నుంచి బయటకు వెళ్ళి సేవ చేయవచ్చు అని అనుమతి వచ్చింది. అలాగే ఆ సమయంలోనే భారత పౌరసత్వం తెరీసాకు వచ్చింది. ఇక ఆనందంతో మఠాశ్రమం నుంచి బయటకు వచ్చేసింది. వచ్చేటప్పుడు మఠాశ్రమంలో పనిచేసేవారు ఈమె సేవ ఆలోచనలు మెచ్చి కొంత డబ్బు పోగు చేసి ఇస్తుండగా తెరీసా చిరునవ్వుతో తిరస్కరించింది. ఆ తరువాత మఠాశ్రమం నుంచి బయటకు వచ్చిన తరువాత పేదవారి సేవలో భాగంగా అనారోగ్యులు ఉంటే వారికి కనీస వైద్యం అందించడానికి కొట్లు కట్టడం, ఇంజెక్షన్లు చేయడం వంటివి నేర్చుకోవాలి అనుకుంది. అందుకోసం కలకత్తా నుంచి 240 మైళ్ళ దూరంలో ఉన్న బీహార్ ముఖ్య పట్టణమైన పాట్నా వెళ్ళింది. అక్కడ అమెరికా మెడికల్ మిషన్ చే నడపబడుతున్న హోలీ ఫ్యామిలీ హాస్పిటల్కు వెళ్ళి 3 నెలల కఠోర శిక్షతో నర్స్ ట్రైనింగ్ పొందింది. సాధారణ రోగాలకు ఏ మందులు వాడాలో, కుష్ఠరోగులకు కట్లు ఎలా కట్టాలో, ఇంజెక్షన్లు చేయడం వంటివి నేర్చుకుంది. ఇవన్నీ 3 నెలల్లో నేర్చుకుని తిరిగి కలకత్తా వచ్చేసింది. కలకత్తా రైల్వే స్టేషన్లో తెరీసా దిగేసరికి ఆమె వద్ద కేవలం 5 రూపాయలు మాత్రమే ఉన్నాయి. పేదవారిలో సేవ చేయాలి కాబట్టి పేద ప్రజలు ధరించే వస్త్రాలకు దగ్గరగా ఉండడం కోసం తెల్లటి నూలు చీరను ధరించింది. ఆ చీరకు నీలిరంగు అంచును మాత్రం జోడించింది. ఇప్పుడు తెరీసా చేతిలో 5 రూపాయలు మాత్రమే ఉన్నాయి. కానీ ముందు ఎంతో కఠినమైన, అసాధారణమైన సేవ చేయాలి అన్న దృఢ సంకల్పం ఉన్నది. అప్పుడు అమెరికా మిషనరీచే నడపబడుతున్న లిటిల్ సిస్టర్స్ ఆఫ్ ది పూర్ అనే ఆశ్రమంలో చేరి అక్కడ ముసలి వాళ్లకు, రోగులకు 2 నెలలు సేవ చేసింది. అప్పుడు మరలా తనలో తాను అనుకుంటూ, పేదవాళ్ళు, రోగులు నా దగ్గరకు రావడం కాదు, నేనే వారి దగ్గరికి వెళ్ళి సేవ చేయాలి అనుకుని ఆ ఆశ్రమాన్ని విడిచిపెట్టి లొరట్టా కాన్వెంట్ ప్రక్కనే ఉన్న మోతీజిల్ అనే మురికివాడకు బయలుదేరింది. అక్కడ ఒక చెరువు ఉన్నది. ఆ చెరువులో మంచినీళ్లు త్రాగడం, అక్కడే పశువులు కడగడం, అక్కడే మనుషులు స్నానాలు చేయడం వంటివి గమనించింది. చిన్నపిల్లలు చెరువు ప్రక్కనే మురికిలో ఆడడం చూసింది. ఆ చెరువు ప్రక్కన ఒక మర్రి చెట్టు ఉన్నది. ఆ మర్రి చెట్టునే సేవా కార్యక్రమాలకు కేంద్రంగా ఉపయోగించుకోవాలి అనుకున్నది. ముందుగా అక్కడికి కొంత పిల్లలను పోగు చేసి పేద పిల్లలకు చదువు నేర్పించాలి అనుకున్నది. మర్రి చెట్టునే ఒక పాఠశాలలా భావించింది. కానీ ఆమె దగ్గర 1 రూపాయి కూడా లేదు. కనీసం బ్లాక్ బోర్డు కానీ, చాక్ పీసులు కానీ కొనడానికి కూడా డబ్బులు లేవు. అయినా కానీ నిరుత్సాహపడలేదు. ఒక చిన్న కర్ర ముక్కను తీసుకుని నేలపై వ్రాస్తూ చిన్నపిల్లలకు పాఠాలు నేర్పించింది. మొదట్లో 5 పిల్లలు వచ్చారు. ఆ తరువాత ఆ సంఖ్య 40కి చేరింది. అప్పుడు పిల్లల యొక్క తల్లిదండ్రులకు, చుట్టుప్రక్కల వారికి ఈమె సేవ గుణం నచ్చి చందాలు పోగు చేసి బ్లాక్ బోర్డులు, చాక్ పీసులు మొదలగునవి కొన్నారు. పేద పిల్లలలో పేదరికం పోవాలి అంటే చదువే ముఖ్యమని వారికి బోధించేది. అప్పుడు పిల్లలకు బోధించడం అయిపోయిన తరువాత, అమ్మ మేము మరలా రేపు వస్తాము అని పిల్లలు ఆప్యాయంగా ఆమెను అనేవారు. ఇలా తెరీసాను అమ్మ అని పిలిచేవారు. అప్పటి నుంచి ఆమె పేరు మదర్ తెరీసాగా పేరుగాంచింది. ఇక ఈ పేరే శాశ్వతంగా ఇప్పటికీ పిలువబడుతుంది. ఇలా మర్రి చెట్టు క్రింద పాఠశాలను నడిపిస్తుండగా ఆమె గతంలో చెప్పిన సెయింట్ మేరీ స్కూల్ పాత విద్యార్థులు వచ్చి ఆమెతో సేవ చేయడానికి అంగీకరించారు. ఆ పాత విద్యార్థులు ఖరీదైన జీవనాన్ని విడిచిపెట్టి మదర్ తెరీసాల తెల్లటి చీరలు కట్టుకుని ఆ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేశారు.
కొంతకాలానికి చిన్న చిన్న గుడిసెలు అద్దెకు తీసుకుని పిల్లలకు చదువులు చెప్పారు. పేద పిల్లలు పాఠశాలలకు వచ్చాక వారి పేదరికాన్ని బట్టి మధ్యాహ్నం భోజనం చేసేవారు కాదు. వారి దయనీయ పరిస్థితిని చూసి మధ్యాహ్నం పూట గ్లాసుడు పాలు, రొట్టె వారికి ఏర్పాటు చేసింది. అలాగే ఆ మురికివాడలో చాలామంది రోగబారిన పడి చనిపోయేవారు. ఈ పరిస్థితిని చూసి వీళ్లకు ఎలాగైనా మందులు సమకూర్చాలి అనుకున్నది. అప్పుడు దేవునికి ప్రార్థన చేసుకుని మెడికల్ కంపెనీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి పేద ప్రజలకు కొన్ని మందులు ఇవ్వమని బ్రతిమాలింది. కానీ ఆ మేనేజర్ మందులు ఇవ్వకుండా ఆమెను పంపించేశాడు. తరువాత మేనేజర్ మనసు మారి, అమ్మ, పేద ప్రజలకు నీవు చేస్తున్న నిస్వార్థమైన సేవను నేను విన్నాను, నన్ను క్షమించండి, ఇక నుంచి మీకు కావలసిన మందులన్నీ ఉచితంగా తీసుకెళ్ళండి అని తెలియజేశాడు. ఆ మందులతో మదర్ తెరీసా పేద ప్రజలకు రోగాలు నయం చేసేది. ఆ తరువాత 1949 ఫిబ్రవరి నెలలో మైకేల్ గోమ్స్ అనే వ్యక్తి మదర్ తెరీసా వద్దకు వచ్చి, నాకు ఒక ఇల్లు ఉన్నది, ఆ ఇల్లులో 2వ అంతస్తును సేవా కార్యక్రమాలకు ఉపయోగించుకోండి అని ఇచ్చాడు. మదర్ తెరీసా ఆ ఇంటిని వినియోగించుకుని పాఠశాలకు వెళ్ళి పిల్లలకు పాఠాలు చెప్పేది. కానీ అప్పటికి ఒక్కటే చేసుకోవడం వల్ల పనిభారం అయ్యేది. ఎవరైనా నాతో పాటు సేవ చేసే మహిళలు వస్తే బాగుండును అనుకున్నది. అలా అనుకున్నప్పుడు మొదటిగా చరుమా అనే స్త్రీ వచ్చింది. ఆ తరువాత సుభాషిణి దాస్ అనే స్త్రీ వచ్చింది. ఆ తరువాత ఆ సంఖ్య 12కు చేరింది. వీళ్ళంతా మైకేల్ గోమ్స్ ఇచ్చిన మేడగదిలో ఉంటూ సేవా కార్యక్రమాలు చేసేవారు. అప్పటి నుంచి మదర్ తెరీసా సేవా కార్యక్రమాలు దేశమంతటా వ్యాపించాయి. ఇక తను చేసే సేవా కార్యక్రమాలకు చట్టబద్ధత తీసుకురావాలి అనుకున్నది. అందుకు సేవా కార్యక్రమాలకు ఒక నియమావళిని రూపొందించి దానికి మిషనరీస్ ఆఫ్ చారిటీ అని పేరు పెట్టింది. ఇక నుండి అన్ని సేవా కార్యక్రమాలు ఈ చారిటీ నుండే నడిపించాలి అనుకున్నది. ఈ చారిటీ ఆమోదానికి 1950లో అక్టోబర్ నెలలో రోమ్ పట్టణంలో ఉన్న పోప్ ఆమోదానికి పంపింది. పోప్ ఆ చారిటీని ఆమోదించిన తరువాత 71 దేశాలకు ఈమె సేవా కార్యక్రమాలు విస్తరించాయి. కానీ వారు ఉండే ఇల్లు సరిపోకపోవడం వల్ల రోమ్ పెద్దలతో మాట్లాడి విలాసవంతమైన 3 అంతస్తుల భవనాన్ని పొందింది. ఇది కలకత్తాలోని సర్క్యులర్ రోడ్లో ఉంటుంది. ఈ భవనంలోనే మదర్ తెరీసా నివసిస్తూ మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసింది. అనేక మంది స్వచ్ఛందంగా సేవ చేయడానికి స్త్రీలు వచ్చేవారు. వారికి సేవలో ట్రైనింగ్ ఇస్తూ వివిధ సేవా కార్యక్రమాలకు పంపేది. 1952లో మదర్ తెరీసా కలకత్తా వీధిలోని నడుస్తుండగా ఒక స్త్రీ కొన ఊపిరితో చావు బ్రతుకుల్లో రోడ్డున పడి ఉన్నది. పైగా ఆమె శరీరాన్ని ఎలుకలు, చీమలు వచ్చి తినడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇది చూసి మదర్ తెరీసా మనసు చలించిపోయి వెంటనే తల్లి గతంలో ఒక స్త్రీ ఎడల చేసిన సహాయాన్ని గుర్తుకు తెచ్చుకుని దగ్గర ఉన్న హాస్పిటల్కు తీసుకువెళ్ళింది. ఆ సమయంలో ఈమె దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల హాస్పిటల్ వారు వైద్యం చేయనన్నారు. ఆఖరికి వారిని ఎదిరించి ఒప్పించి వైద్యం చేయడానికి అంగీకరించేలా చేసింది. కానీ ఇంతలో ఆ స్త్రీ చనిపోయింది. ఈ సంఘటనను తట్టుకోలేక డాక్టర్ అహ్మద్ అనే హెల్త్ డిపార్ట్మెంట్ అధికారికి ఈ విషయాన్ని తెలియజేసి అనేక మంది పేద ప్రజలు రోడ్లపై మరణిస్తున్నారని వారికి తగిన ఏర్పాట్లు చేయమని కోరింది. కానీ ఆ అధికారి మేమేమీ చేయలేము అని బదులిచ్చాడు. అయితే ఇటువంటి వారికి సేవ చేయడానికి నాకు ఏదైనా భవనం కల్పించండి, మీరు చేయలేనిది నేను చేస్తాను అని ఆ అధికారిని బ్రతిమాలింది. అప్పుడు అతని మనసు కరిగి కాళీఘాట్లోని కాళీ ఆలయం సమీపంలో ఒక భవనాన్ని సేవా కార్యక్రమాలకు ప్రభుత్వ పరంగా మంజూరు చేశాడు. ఆ భవనానికి నిర్మల్ హృదయ్ అని నామకరణం చేసింది. నిర్మల్ హృదయ్ సేవలో భాగంగా రోగులను ఆ భవనానికి తీసుకువచ్చి సేవలు అందించేవారు. మరియు రోడ్డు ప్రక్కన చనిపోయిన శవాలను తీసుకువచ్చి భద్రపరిచి మున్సిపాలిటీ వారికి అప్పగించి దహన సంస్కారాలు చేసేవారు. మరియు ఎంతోమంది ముసలివారికి వారి చివరి గడియల్లో వారికి సేవ చేసేది. చనిపోయాక దహన సంస్కారాలు చేయించేది. అయితే ఈ భవనం కాళీమాత ఆలయ సమీపంలో ఉండడం వల్ల అక్కడ స్థానిక ప్రజలు నిర్మల్ హృదయ భవనాన్ని తొలగించమని ధర్నాలు చేసేవారు. ఇది ఆలయానికి అపవిత్రమైనది అని భావించేవారు. పైగా హిందువుల స్థలాన్ని క్రైస్తవులకు ఇవ్వడం ఏమిటని రాజకీయంగా సభలు ఏర్పాటు చేసి అడ్డుపడడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఒక పేరున్న నాయకుడు నిర్మల్ హృదయలో ఉన్న మదర్ తెరీసాను బయటకు ఈడ్చుకువచ్చి దానిని ఖాళీ చేయిస్తానని స్థానిక ప్రజలకు భరోసా కల్పించాడు. అప్పుడు ఆ నాయకుడు నిర్మల్ హృదయకి వెళ్ళగా అక్కడ ముసలి వాళ్లకు స్నానం చేయించడం, రోగులకు వైద్యం చేయడం చూసి చలించిపోయి కాళీమాత మా అమ్మ కాదు, నిజమైన అమ్మవు నీవే అని చెప్పి స్థానిక ప్రజలకు చైతన్యం కల్పించాడు.
అప్పుడు స్థానిక ప్రజలు కూడా సేవా కార్యక్రమాలు చేయడం ప్రారంభించారు. ఇలా నిర్మల హృదయ సేవలు మరింత విస్తరించడం వల్ల అది మదర్ హౌస్గా పేరుగాంచింది. ఒక రోజున కుష్ఠరోగులు ఆమె దగ్గరకు సాయం కోసం వస్తారు. దాదాపు కలకత్తాలో 30,000 మంది పైనే కుష్ఠరోగులు ఉండేవారు. సమాజంలో వీరిని చిన్నచూపు చూసేవారు. ఈ పరిస్థితిని చూసి వీరికి ప్రత్యేకంగా పునరావాసాలు కల్పించాలి అనుకున్నది. అందులో భాగంగా 1957లో గోబ్రా ప్రాంతంలో శాంతినగర్ అనే సంస్థను కుష్ఠరోగుల కోసం నెలకొల్పింది. శాంతినగర్ సేవలో భాగంగా కుష్ఠరోగులకు ఇంజెక్షన్లు ఇవ్వడం, కట్లు కట్టడం, రోగం నయం అయ్యాక వారిని పంపించడం వంటివి చేసేది. దీనికి కూడా స్థానిక ప్రజలు మా గ్రామంలోనికి కుష్ఠరోగులను తీసుకువస్తావా అని ఆమెను రాళ్లతో కొట్టారు. అయినా మదర్ తెరీసా సహించుకుని తను అనుకున్నది మరింత సాధించుకుంది. కుష్ఠరోగులు ఎక్కడ ఉన్నా శాంతినగర్ వద్దకు తీసుకురావడానికి అంబులెన్సులు ఉంటే బాగుండును అనుకున్నది. వాటిలోనే వైద్యం చేసే సంచార వైద్య వాహనాలుగా చేయాలి అనుకున్నది. అప్పుడు అమెరికా క్యాథలిక్ రిలీఫ్ సర్వీస్ వారు ఒక సంచార వాహనాన్ని ఇచ్చారు. దీంతో కుష్టి వ్యాధిగ్రస్తులకు మరింత సేవలు అందించింది. ఆ తరువాత సంచార వాహనాల సంఖ్య 10కి చేరింది. ఆ తరువాత కుష్ఠరోగుల కోసం స్థాపించిన శాంతినగర్ సంస్థను వేరే ప్రదేశానికి తరలించవలసిందిగా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీనికి కారణం కలకత్తా జనాభా పెరగడం వల్ల నగరాన్ని విస్తరింపచేయాలి అన్న ఉద్దేశంతో శాంతినగర్ను మరొక చోటికి తరలించాలని ప్రభుత్వం కోరింది. అయితే మదర్ తెరీసా అప్పటి ముఖ్యమంత్రి అయిన డాక్టర్ బీసీ రాయ్ని ఈ నిర్ణయాన్ని మార్చుకోమని బ్రతిమాలు కొన్నది. అయితే పరిపాలనా దృష్ట్యా కుదరదు అని చెప్పి దానికి బదులుగా ఆసన్సోల్ సమీపంలో 34 ఎకరాల భూమి శాంతినగర్ సంస్థకు అప్పటి ముఖ్యమంత్రి మంజూరు చేశాడు. దీనితో ఈ 34 ఎకరాలలో అనేక సేవా కార్యక్రమాలకు మదర్ తెరీసా శ్రీకారం చుట్టింది. చక్కటి ఇల్లులు నిర్మించి రోగులకు నివాసాలు ఏర్పాటు చేసింది. ప్రతిరోజు 15,000 మంది శాంతినగర్కు వచ్చి వైద్యం పొందేవారు. 3,000 పైనే అక్కడ నివసించేవారు. ఆ తరువాత జీవనోపాధి లేని వారికి ఉపాధి కల్పించడం మరియు మతి స్థిమితం లేని వారికి వైద్యం చేయడం కోసం ప్రేమ్దాస్ అనే సంస్థను స్థాపించింది. ఆ తరువాత బాలల పునరావాస కేంద్రం నిర్మించి పేద పిల్లలకు గోనె సంచులు, పట్టాలు, కాగితపు సంచులు, కొబ్బరి నారతో తాళ్ళు, చాపలు తయారు చేయడం వంటివి నేర్పించి అవి మార్కెట్లో అమ్మించి డబ్బు సంపాదించుకునేలాగున తయారు చేసింది. ఒక రోజున ఆకలితో అలమటిస్తున్న ఒక చిన్న పాపను చూసి చలించిపోయి శిశువుల పోషకాహారం కోసం ఏదైనా చేయాలి అనుకున్నది. అప్పుడు చిన్నపిల్లల కోసం నిర్మల శిశు సదన్ అనే సంస్థను ఒక అద్దె ఇంట్లో ప్రారంభించింది. ఈ శిశు సదన్ సేవా కార్యక్రమంలో భాగంగా అనాథ పిల్లలను ఆదుకోవడం, వారిని సంరక్షించడం, అనాథులను పెంచుకోవాలన్న వారికి అవకాశాలు కల్పించడం మరియు రోడ్ల మీద విడువబడిన పిల్లలను తీసుకువచ్చి ఆశ్రయం కల్పించడం వంటివి చేసింది. ఆ తరువాత కొన్ని రోజులకు నిర్మల శిశు సదన్ సంస్థ దేశమంతా విస్తరించింది. ఆ తరువాత స్విట్జర్లాండ్ రాయబారి మదర్ తెరీసాను దర్శించి ఢిల్లీలో ఒక బాలభవనం ఏర్పాటు చేయమన్నాడు. దీనికి ఆర్థిక సహాయం మా దేశం నుంచి అందిస్తానని భరోసా ఇచ్చాడు. అప్పుడు వెంటనే బాలల కోసం బాలభవనం స్థాపించింది. ఈ బాలభవన ప్రారంభోత్సవానికి అప్పటి భారత ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ గారు హాజరయ్యారు. అప్పుడు నెహ్రూ గారికి తన సేవా కార్యక్రమాల గురించి మదర్ తెరీసా చెప్తూ ఉండగా, అమ్మ, నువ్వు ఇవన్నీ చెప్పనవసరం లేదు. నువ్వు చేసే ప్రతి సేవా కార్యక్రమం నాకు తెలుసు. ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనడం నా అదృష్టమని చెప్పి నువ్వు ప్రపంచమంతా తిరిగేలాగున ఉచిత విమాన పాసును ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా నీ కార్యక్రమాలకు హాజరవ్వచ్చు అని చెప్పాడు. వెంటనే మదర్ తెరీసా ఎంతో ఆనందించి విమాన పాసును తీసుకుంది. ఆ తరువాత మదర్ తెరీసా సేవలు ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాయి. ఆ తరువాత శిశు సదనానికి ఒక భవనం నిర్మించాలి అనుకున్నది. దానికి 50,000 అవసరం అవుతాయి. అంత డబ్బు ఆమె దగ్గర లేదు. ఇది ఎలా చేయాలి అని ఆలోచిస్తుండగా ఆమెకు మెగాసాస్ అనే అవార్డు వచ్చింది. ఆ అవార్డులో భాగంగా 50,000 రూపాయలు వచ్చాయి. వాటితో శిశు సదన్ భవనం నిర్మించింది. దురలవాట్లకు లోనైన వారికి మరియు దొంగలకు మరియు ఎవరు పట్టించుకొని పిల్లలకు ఇందులో ఆశ్రయం కల్పించి వారికి చెడు మార్గాలు విడిచిపెట్టి మంచి మార్గంలో నడిచేలాగున వారిలో మార్పులు తీసుకొచ్చింది. ఈ విధంగా 30 సంవత్సరముల పైనే భారతదేశంలో సేవలు అందించిన తర్వాత మొట్టమొదటిగా విదేశాలకు వెళ్ళింది. మొట్టమొదటిగా భారతదేశం నుంచి ఐర్లాండ్ దేశానికి వెళ్ళింది. అక్కడ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ క్యాథలిక్ ఉమెన్ సభలో ప్రసంగించింది.
ఆ తరువాత ఐర్లాండ్ నుంచి తన దేశమైన యుగోస్లేవియాకు వెళ్ళి తమ్ముడైన లాజర్ను కలుసుకుంది. మదర్ తెరీసా యొక్క సేవా కార్యక్రమాలు తమ్ముడు విని, అక్క నీవు ఒక తల్లివి, నిజంగా విశ్వమాతవు అని ఆనంద బాష్పాలు రాల్చాడు. ఆ తరువాత తమ్ముడిని విడిచి వాటికన్ సిటీకి వెళ్ళింది. తాను స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీకి సొసైటీ ఆఫ్ పొంటిఫికల్ రైట్గా గుర్తింపు ఇవ్వమని కోరింది. దీని ద్వారా ప్రపంచంలోని అన్ని దేశాలకు ఆమె సేవా కార్యక్రమాలు విస్తరిస్తాయి. అక్కడి నుంచి నేరుగా తిరిగి భారతదేశం వచ్చేసింది. ఆ తరువాత 1963లో మిషనరీ బ్రదర్స్ ఆఫ్ చారిటీ అనే సంస్థను పురుషులతో స్థాపించింది. ఈ సంస్థ యొక్క ఉద్దేశం స్త్రీలకు సాధ్యం కాని పనులను పురుషులతో చేయించడం, బరువులు మోయడం, శవాలను తరలించడం, రోగులను ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావడం వంటి పనులు పురుషుల ద్వారా చేయించేది. ఆ తరువాత 1964లో పోప్ ముంబైకి వచ్చాడు. పోప్కు ఒక క్రొత్త కారును అప్పటి రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏర్పాటు చేశాడు. అప్పట్లో ఆ కారు 2 లక్షల రూపాయలు. కానీ ఈ కారును పోపు మదర్ తెరీసాకు ఇచ్చాడు. కానీ మదర్ తెరీసా ఈ కారును పేద ప్రజలకు వినియోగించింది. ఆ తరువాత 1962 ఏప్రిల్ నెలలో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును పొందుకుంది. అలాగే 1962 ఆగస్టు నెలలో ఫిలిప్పీన్ దేశ మాగసాస్ బహుమతిని పొందుకుంది. ఇదే అంతర్జాతీయ మొదటి అవార్డు. 1970 సెప్టెంబర్ నెలలో అమెరికా ప్రభుత్వం గుడ్ సమారిటన్ అవార్డుతో గౌరవించింది. 1971 జనవరి నెలలో పోప్ పాల్ మదర్ తెరీసాకు పోప్ జాన్ శాంతి బహుమానం అందజేశాడు. 1971 అక్టోబర్ నెలలో కెనడీ అంతర్జాతీయ బహుమతిని అమెరికా ప్రభుత్వం ఇచ్చింది. 1972లో ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా నెహ్రూ అవార్డును పొందుకుంది. 1975లో ఆల్బర్ట్ స్వాజర్ అవార్డు మరియు సెరిస్ మెడల్ జేవియర్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ పొందుకుంది. 1976లో శాంతినికేతన్ విశ్వభారతి యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. 1977లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు డాక్టర్ ఆఫ్ డివినిటీ డిగ్రీ అందజేశారు. 1979 డిసెంబర్ 10లో నోబెల్ బహుమతి వరించింది. దీనితో ప్రపంచవ్యాప్తంగా పేద ప్రజలకు అందించిన గౌరవంగా భావించింది. ఈ బహుమతి క్రింద బంగారు పథకం, ప్రశంసా పత్రం, గౌరవ డాక్టరేట్ 15,20,000 రూపాయలు వచ్చాయి. ఇవన్నీ తీసుకుని భారతదేశానికి వచ్చి ఈ డబ్బంతా భారతదేశంలో ఉన్న పేదలకు ఖర్చు చేసింది. ఒక రోజున కలకత్తా రోడ్డు మీద వెళుతుంటే ఒక బిచ్చగాడు వచ్చి, అమ్మ నీ సేవలో నేను కూడా నీకు సాయం చేస్తానని 10 పైసలు మదర్ తెరీసా చేతిలో పెట్టాడు. అప్పుడు మదర్ తెరీసా ఎంతో ఆనందంతో నువ్వు ఇచ్చిన కానుక నోబెల్ బహుమతి కంటే గొప్పది అని ప్రశంసించింది. ఆ తరువాత 1980లో భారతరత్న బిరుదును పొందింది. ఆ తరువాత ఐక్యరాజ్య సమితి సిరిస్ మెడల్ను బహుకరించింది. ఒకసారి 1989లో మదర్ తెరీసా తీవ్ర అస్వస్థతకు గురైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరూ ప్రార్థనలు చేశారు. దీనికి కారణం ఆమె చేసిన ప్రపంచవ్యాప్త నిస్వార్థ సేవా కార్యక్రమాలు. ఆ తరువాత 1997 సెప్టెంబర్ 5న మదర్ తెరీసా వృద్ధాప్య దశలో మరణించింది. మదర్ తెరీసా దేశం మనది కాదు, కానీ ఆమె చేసిన త్యాగం భారత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండాలి. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.